అనే అని నీ మాట నువ్వు అంటున్నావు, క్రైస్తవుడు అని. అయాం అంటే నువ్వు క్రైస్తవుడు అని, క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు కరెక్టే, కానీ నీ మాటలు అబద్ధాలు ఆడుతున్నావు, బూతులు ఆడుతున్నావు. అరే ఈడు క్రైస్తవుడా? యేసు క్రీస్తు దేవునికి మహిమ రావాలంటే మన మాటలు కూడా లోకం చూస్తుంది, మన ప్రవక్తన లోకం చూస్తుంది. బూతులు ఆడామనుకో నీ నోటి నుంచి, ఎవరు అనుకుంటారు? నీ ద్వారా. యేసు ప్రభు దేవుడు ఎక్కడో లేడు. ఒక విషయం చెప్తున్నా, దేవుడు ఎక్కడో లేడు. మన క్రియలు, శక్తి క్రియలు లోకము చూస్తుంది. నీ ద్వారా తండ్రికి మహిమ వస్తుంది మన ద్వారా. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మన మాటలు గమనిస్తారు, మన ప్రవక్తను గమనిస్తారు, మన చూపు గమనిస్తారు. ప్రతి ఒక్కటి లోకము గమనిస్తుంది. మన మాటలు, మన చూపులు, మన నడక ప్రతి ఒక్కటి గమనించినప్పుడు వీళ్ళు క్రైస్తవులు అనే, క్రీస్తు బిడ్డలు అంటే దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఎలాగుంటారా అని లోకము మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నువ్వు చెత్త మాట మాట్లాడితే దేవునికి మహిమ రాదు, అవమానం వస్తుంది. నీ నోరే. ఈరోజు నేను చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో, నువ్వు శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, నీలోని నూతన మార్పు చేస్తాడు ఆయన. మనము అనుకుంటే మన శక్తి, మన బలము జీరో, మన సామర్థ్యం జీరో. దేవుని సామర్థ్యం హీరో. మోషే సమస్య వచ్చింది, ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నాడు, మధ్యలో సముద్రం వచ్చింది, సమస్య వచ్చింది. వెనకదలేమో ఐగుప్తు సైన్యం పరిగెడుతుంది. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఈరోజు చూడు, నిలుచుండి ఒక అద్భుతం కార్యం జరిగిస్తున్నాను. ఈరోజు మార్చేస్తాను, నువ్వు